నంద్యాలలో దారుణం చోటు చేసుకుంది. తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. స్థానిక లలితానగర్లో నివాసం ఉంటున్న వివాహిత మల్లిక తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చింది. వారు మృతి చెందాక తాను కూడా ఫ్యాన్ కూరేసుకొని సూసైడ్ చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఆత్మహత్య గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం అందరు కలిసి చేసిందని అనుకుంటున్నాను. అందరు కిందనే ఉన్నారు కానీ పైన అమ్మాయి డోర్ లాక్ చేసుకుంటే ఎవరు డోర్ తీయట్లేదు. మాకు ఫోన్ చేస్తున్నారు, వాళ్ళు మాత్రం వెళ్ళి చూడట్లేదు. అసలు ఆల్మోస్ట్ అయిపోయింది. కాకపోతే కొద్దిగా హార్ట్ బీట్ ఉన్నట్టు కళ్ళు తెరిచి చూస్తుంది. పిల్లలు ఎట్లుంటారు? వచ్చేసరికి కొద్దిగా మెలుపుగానే ఉండే, ఇక్కడికి వచ్చిన తర్వాత చనిపోయింది అన్నట్టు చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడికి వస్తే 5 minutes బ్యాక్ ఇక్కడ నాకు మెలుపుగానే ఉంది, ఇక్కడికి వస్తే 20 minutes ముందే చనిపోయిందని చెప్తున్నారు. మీ డౌట్ ఏం లేదు, డౌట్ ఏం లేదు. అక్కడనే వాళ్ళు ఏదో చేస్తారు, మా బావ వాళ్ళు ఏదో చేసినారు. మేము రైట్. ఈ ఆత్మహత్య గల కారణాలను మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. అప్డేట్స్ సురేష్. నంద్యాల లలితానగర్ లో దారుణమైనటువంటి ఘటన చోటు చేస్తుంది. సంక్రాంతి పండుగ సంబరాల సమయంలో ఇది తీవ్ర విషాదకరమైనటువంటి ఘటన కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే తల్లి ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోయారు. నంద్యాల లలితానగర్ లో నివాసం ఉన్నటువంటి ఉదయ్, అదే విధంగా మల్లిక ఇద్దరు కూడా వీళ్ళకి 6 సంవత్సరాల క్రితం వివాహం అయింది. ఇద్దరు కూడా లోకలే, ఒకరు ఎన్జిఓస్ కాలనీ, ఒకరు లలితానగర్. అయితే వీళ్ళు కుటుంబ కలహాలతో అంటే కుటుంబ సభ్యులు స్థానికులు తెలిపిన సమాచారం మేరకు ప్రాథమిక దర్యాప్తులు తెలిసిన విషయం ఏంటంటే కుటుంబ కలహాలతోనే ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. భర్త ఉదయ్తో భార్య మల్లిక ఇద్దరు కూడా నిన్నటి నుంచి కూడా పండుగ రోజు నుంచి కూడా గొడవ పడుతున్నట్టు తెలుస్తుంది. ఇంట్లో కూడా ఈ తెల్లవారుజామున ఎలకల మందు పిల్లలకు తాపించి పాలలో కలిపి పిల్లలకు తాపించి తాను కూడా ఇంట్లో ఫ్యాన్ కి ఉరేసుకొని చీరతో ఉరేసుకొని మల్లిక చనిపోయింది అని చెప్పేసి కుటుంబ సభ్యులు పోలీసులు కూడా ప్రాథమికంగా చెప్తున్నారు. అయితే దీని మీద మృతురాలి కుటుంబ సభ్యులైతే కాస్త అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో అత్త, అదేవిధంగా ఆడపిల్ల, వాళ్ళ భర్త వాళ్ళ మీద అనుమానాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కూడా మృతురాలి కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా ముగ్గురు అయితే ప్రాణాలు కోల్పోయారు. మళ్ళీ ఆమె ఆవేశంతో ఇంట్లో భర్తతో కుటుంబ సభ్యులతో గొడవ పడి ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి తల్లి తాను ఉరేసుకైందని చెప్పేసి చెప్తున్నారు. మొత్తం మీద ఆ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీని మీద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిజంగా దీని వెనుక ఏదైనా అనుమానాలు ఉన్నాయా, లేకుంటే ఇంట్లో వాళ్ళ ప్రమేయం ఉందా, లేకుంటే భర్త లేడు, ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న సమయంలో భర్త ఇంట్లో లేడు అని చెప్తున్నారు. ఆ ఉదయ్ బయటకు వెళ్ళిపోయాడు, అతను ఫర్టిలైజర్ షాప్ నిర్వహిస్తాడు, తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుందని చెప్తున్నారు. మళ్ళీ అతను ఆమెని హత్య చేసి బయటకు వెళ్ళిపోయాడా, లేకుంటే ఈమెనే భర్తతో గొడవపడి ఈ ఘాతకానికి ఒడిగట్టిందా అనేది పోలీసుల దర్యాప్తులు తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా సంక్రాంతి పండుగ సమయంలో కూడా ఈ ముగ్గురు తల్లి ఇద్దరు చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఒక పాప, ఒక బాబు, ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోయారు. శివాని. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సురేష్.